అసత్య ప్రచారాలు, బెదిరింపు కార్యక్రమాలు ఎక్కువైనాయి. వాస్తవంగా ర్యాలీలో జరిగింది. ఎవరో ఒక కార్యకర్త ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు. అది సినిమా డైలాగులు రాసినాడు. దాని గురించి మీరు అందరూ ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. అది వాడు ఎవరో రాసినాడు, ఏం రాసినారని అడిగినాడు. ఆయనకు కూడా తెలియదు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు రప నరుకుతామన్నాడంటే ఆయన ఏమన్నాడు అని చెప్పి ఇట్లా నరుకుతాను. ఏ సినిమాలో డైలాగ్ ఇది అంటే సినిమా చెప్పినాడు. సినిమా డైలాగు వాళ్ళు ఎవడో ఒక కార్యకర్త పట్టుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్త సినిమా డైలాగే పట్టుకున్నాడు కదా, తప్పేముంది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నరుకుతామన్నాడా? ఇట్లా వక్రీకరించి మాట్లాడడం నేర్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చింది ఏంది? పార్టీని భూస్థాపితం చేస్తామంటే అది బెదిరించడం కాదా? భూస్థాపితం చేస్తామంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తామనే, లేపేస్తామనే. ఇంకొక మీ ఎమ్మెల్యే 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయినారు, సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటారు. వయసు మీద పడింది అంటే ఎట్లా మాట్లాడేది తెలీదా? ఇంగితం లేదా? నీ తల నరుకుతే అంటాడా? జగన్మోహన్ రెడ్డి గారి తల నరుకుతే అంటే నరకులు నీకు రమ్మని ఎవడో తెలుస్తుంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ తల నరుకుతామనే స్టేజ్లో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉండగానే వాళ్ళ కార్యకర్త మైక్ తీసుకొని స్పీచ్లు ఇస్తాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల నరుకుతాం, ప్రకాష్ రెడ్డి తలే కాదు రెడ్ల తల అన్ని తలలు నరుకుతామంటారు. అంటే రెడ్ల తలలు ఏమంత అదొక దొరికినాయా? మీరు నరుకుతా చూస్తా ఊరుకోవడానికి. దానికి పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుంటున్నారు. ఏమైనా సంస్కారం ఉండి మాట్లాడుతున్నారా? జగన్ సంస్కారం గురించి మాట్లాడే అర్హత ఉందే మీకు? మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేరు. మీరుగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి పోయినా వేలాదిగా జనం తరలిస్తున్నారు. ఆ కడుపు మంటతో, ఆ బాధతో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిపోతుంది అనేటువంటి బాధతో ఆయన ఎక్కడ కూడా పోకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా వక్రీకరించి మాట్లాడి అడ్డంకులు తొలగించి రేపు పొద్దున ఈయన పోతే అక్కడేదో అరాచకం జరుగుతుంది అని సృష్టించి పర్మిషన్ ఇవ్వకుండా ఇవ్వడానికి ఇదొక పెద్ద కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. భూస్థాపితం చేస్తామంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తామనే, లేపేస్తామనే. ఇంకొక మీ ఎమ్మెల్యే 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయినారు, సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటారు. వయసు మీద పడింది అంటే ఎట్లా మాట్లాడేది తెలీదా? ఇంగితం లేదా? నీ తల నరుకుతే అంటాడా? జగన్మోహన్ రెడ్డి గారి తల నరుకుతే అంటే నరకులు నీకు రమ్మని ఎవడో తెలుస్తుంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ తల నరుకుతామనే స్టేజ్లో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉండగానే వాళ్ళ కార్యకర్త మైక్ తీసుకొని స్పీచ్లు ఇస్తాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల నరుకుతాం, ప్రకాష్ రెడ్డి తలే కాదు రెడ్ల తల అన్ని తలలు నరుకుతామంటారు. అంటే రెడ్ల తలలు ఏమంత అదొక దొరికినాయా? మీరు నరుకుతా చూస్తా ఊరుకోవడానికి. దానికి పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుంటున్నారు. ఏమైనా సంస్కారం ఉండి మాట్లాడుతున్నారా? జగన్ సంస్కారం గురించి మాట్లాడే అర్హత ఉందే మీకు? మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేరు. మీరుగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి పోయినా వేలాదిగా జనం తరలిస్తున్నారు. ఆ కడుపు మంటతో, ఆ బాధతో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిపోతుంది అనేటువంటి బాధతో ఆయన ఎక్కడ కూడా పోకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా వక్రీకరించి మాట్లాడి అడ్డంకులు తొలగించి రేపు పొద్దున ఈయన పోతే అక్కడేదో అరాచకం జరుగుతుంది అని సృష్టించి పర్మిషన్ ఇవ్వకుండా ఇవ్వడానికి ఇదొక పెద్ద కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం.